అమ్మా అయ్యా ఎంత పని రామా అవ్వా అమ్మో అయ్యో ఇది మళ్ళీ కాని పనేరా. ఓ అన్న నా పానవంతటో అవుతుందే కొద్ది కొట్టలేదు ఆ గ్రౌండ్లో మస్తు కట్టిర్రు. లపోది పోమంటూ గొల్లోళ్ళు అంతా మొత్తుకుంటూ ఉన్నారు, మంద కాడికి చేరుతున్నారు. లపోది పోమంటూ గొల్లోళ్ళు అంతా మొత్తుకుంటూ ఉన్నారు, మంద కాడికి చేరుతున్నారు. వచ్చేటి మామల మల్లయ్య చూసి ముసి ముసి నవ్వుతున్నాడు, ఏమి తెలవానట్టు ఉన్నాడు. వచ్చేటి మామల మల్లయ్య చూసి ముసి ముసి నవ్వుతున్నాడు, ఏమి తెలవానట్టు ఉన్నాడు. అగ్గగ్గ మల్లయ్య కంట చూసినాడే, ఓర కంట చూసినాడే, మామలకెదురుంగా వస్తవున్నాడే వస్తవున్నాడే. అగ్గగ్గ మల్లయ్య కంట చూసినాడే, ఓర కంట చూసినాడే, మామలకెదురుంగా వస్తవున్నాడే వస్తవున్నాడే. మామలారా మీరెందుకు కుంటుకుంట వస్తున్నారు? మామలారా ఏమంట చెప్పాలయ్యో మల్లయ్య, చెప్పుకుంటే ఇజ్జతయ్యో మల్లయ్య. పంత సున్నమాయే ఓ అల్లుడు ఇలువలేని బతుకాయే మల్లయ్యా. తప్పు లేకుండానే మామలారా నిన్నెందుకు కొడతారయ్యో చెప్పండి. చెప్పుకుంటే ఇలువబోతది మల్లయ్య, షేరాని పని చేసినావు మల్లయ్య. చేసిన తప్పు దాగది మామలారా, చెప్పుకున్న ఏమి కాదయ్యో మామలారా. ఏమంటా చెప్పుదుము ఓ అల్లుడ మల్లయ్య, దొంగతనము పెట్టి నిన్ను సాగనంపుదమనుకున్నావు. తాటి చెట్టు ఎక్కి కళ్ళు లొట్లు మేము ఇడువబోతే, తాడి చెట్లకు మేమైతే అంటిల్లా అయినాము. గౌలోళ్ళు వచ్చి ఇక ఈపు కూసున్నావు పెట్టే, ఇష్టమొచ్చినట్టు గుద్ది లేవకుండా మమ్ము చేసిరి. నిన్ను మంద కాడ నుంచి ఎల్లగొట్టాలనుకున్నాం, బదునాము చేసి నిన్ను పంపియాలనుకున్నాం. మామలారా నా మీద మీకంత కోపం ఎందుకే? ఇక నేనేనా ఏడుగొర్లు కొట్టుకొని పోతున్నది. మా అత్త మామలకు ఈ ముచ్చట చెప్పుండ్రి, పైలం మామలు పోతాన్నాయిగా మరి. ఆ విధంగా కొరమీసాల కొమరిల్లి మల్లన్న రేపల్లె విడిచి ఆ ఏడుగొర్లతో దేశాటన చేసి ఆ ముగ్గిడి ఏడుగొర్లను ఎలకోటి మంద చేసినాడు. ఎలకోటి మంద చేసి ఏం చేసిండయ్యా? ఆ ఎలకోటి గొర్ల మందతో మల్లయ్య తిరిగి రేపల్లెవాడకు చేరుకొని ఆ విషయాన్ని అత్తమామలకు తెలియపరిచినాడు. అలాగా? ఆ ముచ్చట తెలుసుకుని మల్లన్న అత్త మాధవసాని మల్లన్నకు సద్ది తీసుకుని గంప నెత్తిన పెట్టుకుని ఎలా వస్తుందయ్యా అంటే, ఎలా వస్తుందయ్యా? అడగటం దేనికిరా, నువ్వే చూడు. గంపాన్ని తినబెట్టి గూన గూన నడుచుకుంటూ వస్తూ ఉంది చూడమ్మో అత్త మదవసానమ్మ. గంపాన్ని తినబెట్టి గుణ గుణ నడుచుకుంటూ వస్తూ ఉంది చూడమ్మో అత్త మదవసానమ్మ. గొల్ల మందను చూసి అబ్బబ్బ మందంటూ మురిసిపోత ఉందమ్మో గొల్ల మదవసానమ్మ. గొల్ల మందను చూసి అబ్బబ్బ మందంటూ మురిసిపోత ఉందమ్మో గొల్ల మదవసానమ్మ. అబ్బబ్బ మల్లయ్య కంట చూసినాడే కంట చూసినాడే, చూసి చూడనట్టు గొర్రెలు మలుపుతుండే గొర్రెలు మలుపుతుండే. అబ్బబ్బ మల్లయ్య కంట చూసినాడే కంట చూసినాడే, చూసి చూడనట్టు గొర్రెలు మలుపుతుండే గొర్రెలు మలుపుతుండే. మందకాడికొచ్చి చూడు మాధవసాని అత్త మాధవసాని, ఏమంట ఉందో చూడు మల్లయ్యతోని ఆ మల్లయ్యతోని. మందకాడికొచ్చి చూడు మాధవసాని మాధవసాని, ఏమంట ఉందో చూడు మల్లయ్యతోని మల్లయ్యతోని. ఎంత మంచి పని మంతుడవు మల్లయ్య, ఏడుగొర్ల మంద చేసినవు మల్లయ్య. నీ వంటి పని మంతుడు మల్లయ్య రేపల్లెలలేనే లేడు మల్లయ్య. నా భాగ్యం పొల్లా భాగ్యం మల్లయ్య,
ఒక్క మంద చూడు నా అత్త చిల్లలకు పోనీయకు ఓ అత్త. 7 ఏళ్ల కింద పోయినోనివి ఏం తిన్నవో తినలేదో బిడ్డ. పోయిరాపో బిడ్డ పోయిరాపో, బిరాన్ రా బిడ్డ, ఈ మంద నాకు ఆగుతుందో లేదో. మలమారాదు మల్లన్న దేవుడు మాధవసానికి బుద్ధి చెప్పాలని పిడికేడు బండారి నే చేత పట్టిండు. గొల్ల మంద మీద తల్లిపోతుందో, గొల్ల మంద మీద తల్లిపోతుండు, గొల్ల మంద మీద తల్లిపోతుండు. అరే గజుడు ఆ గొర్రెలు ఆగమాగమయ్యి పక్కనున్న షెల్లకే ఉరికినాయి. మాధవసాని దమాయించిన గాని గొర్రెలు దొరకకుండా షెల్లల్ల పడ్డాయి. దొరకకుండా షేర్లల్ల పడ్డాయి, గొర్రెలు దొరకకుండా షేర్లల్ల పడ్డాయి. నీ గొర్రెలు పాడుగాని ఓ కొల్లదానా దమాయించే అయ్యో 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 శనంత దొక్కబట్టే కదనే నీ గొర్రెలు సావా. ఆగు 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 నీ అమ్మ ఆగు. కట్టె చేతుల పట్టుకొని పటేలు మాధవసాని పట్టిండు. ఇక ఇయ్యరమయ్యర కొట్టిండు. కట్టె చేతుల పట్టుకొని పట్టేలు మాధవసానిని పట్టిండురో, ఇక ఇయ్యరమయ్యర కొట్టిండురో. అరే కట్టు మీద నుంచి చూస్తా ఉన్నాడు పట్నాల దేవుడు మల్లయ్యర్రు. పక్కపక్కన ఉంటూ ఉన్నాడు. కట్టు మీద నుంచి చూస్తా ఉన్నాడు పట్నాల దేవుడు మల్లయ్యరో, పక్క పక్క నవ్వుతూ ఉన్నాడు రో. వావ్వా, నేనేం పాపం చేసినల్లో ఎవరి చేతిలో దెబ్బలు తినందాన్ని ఇవాళ నాకు ఈ గతి పట్టి నేనేం చేతుల్లో ఎందు వదినల్లో. ఓ అత్త ఏమైంది అత్త, ఎందుకు ఎడతాను, ఏమైందో చెప్పరాదు. ఏమైంది పాడువాడు, గొర్రెలు పోయి కాపోని చెర్లు పడితే కాపోడు వచ్చి ఇయ్యరు వేరు కొట్టి నన్ను అన్నోళ్ళు కొట్టలే, నా మమ్మల్ని కొట్టలే. ఇవాళకి ఈ కాపంతో దెబ్బలు పడితే ఇక నేను ఉండమల్లయ్య, నేను బతుక, ఇక నేను పోతున్నా. ఎక్కి ఎక్కి ఏడుతున్నదిరో ఆత్త మాధవసానిరో, గంపనెత్తుకొని పోతుందిరో. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నదిరో ఆత మాధవసానిరో, గంపనెత్తుకొని పోతుందిరో. అరే కోటి మైమల మల్లయ్యరు, కోరమి సందిప్పే మల్లయ్యరు, కౌరెల్లి దేవుడు మల్లయ్యరు. కోటి మైమల మల్లయ్యరో, కోరమి సందిప్పే మల్లయ్యరో, కౌరెల్లి దేవుడు మల్లయ్యరో. ఆ దేవరాజు దేవుడు మల్లయ్య అత్తను ఇబ్బందులు పెట్టి పంపించి గొర్లమందలు కాపలా కాస్తున్నాడు. ఆ అడవుల్లోనే గొర్లమందలతో కాళం వెళ్లదీస్తూ ఉండగా అక్కడ రేపల్లలో గొల్ల మాధవసాని ఒళ్ళు నొప్పులతో మంచం ఎక్కింది. ఒకనాడు ఆ అందాల గొల్లకేతమ్మను మల్లయ్యకు సతి తీసుకుపోమ్మని చెప్పి పంపింది బిడ్డకు మాధవసాని. చెప్పి పంపితే ఏమైందయ్యా? ఏమైందయ్యా అంటే, అరే గంపాన తీన వెట్టి వస్తా ఉంది చూడు గొల్లవారికే తమ్మనమ్మో, మన మల్లన్న దగ్గరి కమ్మో. గుణగుణ నడుచుకుంటూ గుమ్మాడి పండోలు ఎంత ముద్దుగున్నదమ్మో, ఆ గొల్లోరికే తమ్మనమ్మ. మందా దగ్గరికొచ్చే కేతమ్మ చూడు, ఆ ముద్దు గుమ్మ చూడు, గంపనే దించింది ఆ బొమ్మ చూడు, గొల్ల కేతమ్మ చూడు. మందా దగ్గరికొచ్చే కేతమ్మ చూడు, ఆ ముద్దు గుమ్మ చూడు, గంపనే దించింది ఆ బొమ్మ చూడు, గొల్ల కేతమ్మ చూడు. ఓ మల్లయ్య, మా అమ్మ నీ కోసం సద్ది పంపింది. ఈ సద్ది తొందరగా తిను, నేను మా ఇంటికి పోవాలి, సరేనా? ఓహో, అయితే ఈరోజు నీవంతైందా? అయితే సరే గాని ఈ మందం చూడు, నేను తానం చేసేస్తా. సరే గాని తొందరగా రా. మంద వద్ద కేతమ్మ కావలున్నాదో కావలున్నాదో, గొల్ల మంద బామ మలుపుతున్నాదో మలుపుతున్నాదో. మంద వద్ద కేతమ్మ కావలున్నాదో కావలున్నాదో, గొర్ల మంద బామ మలుపుతున్నాదో మలుపుతున్నాదో. అగ్గజూడు దేవుడేమో బాయిలోన స్నానమే చేస్తా ఉన్నడే మల్లన్న. స్నానమే చేస్తా ఉన్నడే మల్లన్న. మందనే మలుపలేక కేతమ్మ ఆగమాగమవుతా ఉన్నదే ఆ బామ. ఆగమాగమవుతా ఉన్నదే ఆ బామ. మల్లన్న ఇంక రాడని కేతమ్మ బాయి దగ్గరకు వచ్చినాదే కేతమ్మ. బాయి దగ్గరికి వచ్చినాదే కేతమ్మ. బాయిలున్న మల్లన్ననే అగ్గజూడు దివ్యరూపుడైనాడే అబ్బబ్బ. దివ్యరూపుడైనాడే అబ్బబ్బ. తల్లిదండ్రులనేమో మల్లన్న తలుసుకుంటున్నడమ్మో అగ్గజూడు. తలుసుకుంటున్నడమ్మో అగ్గజూడు. అది చూసి కేతమ్మకు అగ్గజూడు గుండెలుగు బెల్లుమన్నయో అబ్బబ్బ. గుండెలుగు బెల్లుమన్నయో అబ్బబ్బ. నిమిషమైన ఆగకుండా కేతమ్మ బాయిలోకి దిగినాదే ఆ బామ. బాయిలోకి దిగినాదే ఆ బామ. మల్లన్న రూపు చూసి కేతమ్మ ఏమంట ఉందో చూడే ఆ బామ. ఏమంట ఉందో చూడే
అయ్యో మల్లన్న, దేవదేవుడివై ఉండి మా ఇంటికొచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావా? ఎందుకు స్వామి? అయ్యో, నిన్ను తెలుసుకోలేక మా వాళ్ళు నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినారే. వాళ్ళను మన్నించు స్వామి. ఎందుకయ్యా నీకిన్ని కష్టాలు? చెప్పు స్వామి. నిన్ను కళ్యాణమాడడానికే ఇన్ని కష్టాలు భామ. నన్ను కళ్యాణమాడతారా? ఇది కలయా నిజమా స్వామి? నిజమే కేతమ్మా. నిన్ను మనువు చేసుకోవాలని రేపల్లికి వచ్చాను. లోక కళ్యాణార్థం గొల్లవారి ఎలవేల్పుగా మారడానికి గొల్ల అవతారం ఎత్తవలసి వచ్చింది. సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెబుతాను. అంతవరకు ఈ విషయాన్ని నీ మదిలోనే దాచిపెట్టు. మల్లయ్య రూపాన్ని మదిల దలుసుకొని గొల్లోరికే తమ్మ సంబారపడుతుంది. మల్లన్నతోని కళ్యాణం అనుకొని ఆ ముద్దు గుమ్మ మురిసిపోతా ఉంది. మల్లన్న దేవుడు మాధవసాని ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఎంతో శ్రీమంతులైనారు గొల్ల మారుబోయుడు మాధవసాని. ఇక మల్లన్నకిచ్చిన మాటను మర్చిపోయి శ్రీమంతులకు తన బిడ్డనియ్యాలని నెల్లూరు గొల్లోల పిల్లవాని బంధువులను పిలిపించి లగ్గం ఖాయించేసుకుంటున్నారు. ఆ గొల్లోరికేతమ్మ ఎంత వద్దంటున్నా వింటం లేదు ఆ మాధవసాని. ఇక ఏం జరుగుతుందయ్యా అంటే, ఏం జరుగుతుందయ్యా? అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఈ పిల్లగాడు నాకు నచ్చలేదమ్మా. నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఆహా, పిల్లగాడు నచ్చలేదా? అవలో పిల్లకాయమనుకున్నారు గొల్లోళ్ళు, పిల్లకాయమనుకున్నారు గొల్లోళ్ళు. భోజనాలకు లేస్తుండ్రు యాదవులు, భోజనాలకు లేస్తుండ్రు యాదవులు. ఇస్తార్లు వేసిండ్రు గొల్లోళ్ళకు, ఇస్తాలు వేసిండ్రు గొల్లోళ్ళకు. ఇక అన్నాలు పెడుతుండ్రు యాదవులకు, ఇక అన్నాలు పెడుతుండ్రు యాదవులకు. ఇక పప్పు చార్లు పోస్తుండ్రు గొల్లోళ్ళకు, ఇక పప్పు చార్లు పోస్తుండ్రు గొల్లోళ్ళకు. ఇక అప్పాలు వేస్తుండ్రు యాదవులకు, ఇక అప్పాలు వేస్తుండ్రు యాదవులకు. ఇక పిల్లకాయమైందాని గొల్లోళ్ళు, ఇక పిల్లకాయమైందాని గొల్లోళ్ళు. మురుసుకుంట తింటున్నారమ్మా యాదవులు, మురుసుకుంట తింటున్నారమ్మా యాదవులు. ఆ మైమల మహారాజు అంజనమే తెలుసుకుంటూ అక్కడ గొర్ల మంద కాడి నుంచి మైమ చూపిస్తే ఇక్కడ ఇస్తార్లల్లా అన్నౌతున్నమైంది. అప్పాలు తప్పలైనయి. ఇక నెల్లూరు గొల్లోళ్ళు మొత్తుకుంటా తిట్టుకుంటా ఇస్తార్లని మాధవసాని నీ పిల్లొద్దు పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నారు. అయ్యో అయ్యో, ఏమైందయ్యా గట్ల పోతున్నారు? ఏమైందే? పొట్టి మల్లిగా నిలిటం పెట్టుకున్నాగానే మల్లిగాడు వచ్చినాక ఇంత ఇల్లు వచ్చింది, మంద పెరిగింది, పొద్దు మాత్రం తింటున్నాం. నీ పేమిదికి బంగారం వచ్చింది. పిల్లగాడు రూపానికి లేకుండా గుణానికి ఉన్నాడు. ఆ మల్లయ్య రూపవంతుడు గుణవంతుడయ్యా. మీకు తెలియదా సంగతి? అయ్యో అయ్యో అయ్యో, బిడ్డ తండ్రి ఒకటైనరు. ఇక నేనేం చేతునుల్లా? అయ్యో, ఎంత పని అయినుల్లా? నాకు ఆచారం బాగలేదు. ఇక మీరు అన్నట్టే గాని